అందరికీ నమస్కారం అండి. జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్‌కి సంబంధించి వచ్చిన పర్సెంటేజ్‌కి ఎంత ర్యాంక్ వస్తదని చాలామంది మెసేజ్‌లు పెట్టడంతోటి నేను ఈ వీడియోలో మీకు కొంత అవగాహన కల్పించడం కోసం కొంచెం అంచనా ర్యాంక్స్ అయితే మీకు చెప్పాలని వీడియో చేస్తున్నాను. అంటే మనకొచ్చిన పర్సెంటేజ్‌కి మనకి ఎంత ర్యాంక్ రావచ్చు, అది కూడా కేటగిరీ వైజ్. జనరల్ అభ్యర్థులకైతే మీకొచ్చిన పర్సెంటేజ్‌కి ఎంత ర్యాంక్ వస్తది, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే మీకు వచ్చిన పర్సెంటేజ్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మీకు వచ్చిన పర్సెంటేజ్కి ఎంత ర్యాంక్ వస్తుంది, అలాగే ఎస్సీ ఎస్టీ వరకు కూడా ఒక అంచనా ర్యాంక్ ఇవ్వడానికి ప్రయత్నించాను ఈ వీడియోలో. నా ప్రయత్నం మీకు కొంత ఉపయోగపడుతుందని అయితే మాత్రం నేను నమ్ముతున్నాను. మీకు వచ్చిన పర్సెంటేజ్లు ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. ఈ స్లైడ్ 1లో 99.99% నుంచి 99% వరకు, అంటే 1% మధ్య ఉండేటువంటి ఆ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ చెప్పాను నేను, మీకు కూడా తెలుసు. 1%కి ఈ సంవత్సరం అయితే 16,500 ర్యాంకులు అయితే వస్తాయి, లేదా 16,000 దాకా ర్యాంకులు వస్తాయి. మీకు లాస్ట్ ఇయర్ తెలుసు కదా, లాస్ట్ ఇయర్ 15 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. కాబట్టే 99.99% నుంచి 99% మధ్య వచ్చిన వాళ్ళు 1వ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ వరకు ఉంటారని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. దాని దృష్టిలో పెట్టుకుని ఈసారి 99.99% నుంచి 99% మధ్య ఉండేటువంటి ఈ పర్సెంటేజ్ మధ్య ఉండేటువంటి స్టూడెంట్స్ 16,000 మంది వరకు ఉంటారు. ఎందుకంటే నా అంచనా ఈసారి టోటల్గా 16 లక్షల మంది రాస్తారని నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆ 16 లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ ర్యాంక్స్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా అంచనా దగ్గరగా ఉండొచ్చు, కానీ యాక్యురేట్గా ఉండదండి. మరలా మీరు చాలామంది కామెంట్ చేస్తారు, ఇది నిజమా, మీరు ఇలాంటివి చెప్పొద్దు అలాంటివి చెప్పొద్దు అని. ఎందుకు చెప్తాము ఇవన్నీ కూడా? మీకు వచ్చే పర్సెంటేజ్కి ఈ ర్యాంక్ ఇంతలో ఉంటుంది కాబట్టి మనం ఏ అన్నిటికి మనం వెళ్ళే అవకాశం ఉంది, ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే మనం అనుకున్న బ్రాంచ్ రాకపోతే మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి, లేకపోతే సెకండ్ సెషన్లో మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి, వీటి కోసము ఈ వీడియోలో మీకు ఒక అంచనా ర్యాంక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని పాజిటివ్గా తీసుకోండి. మీ ర్యాంక్స్ ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఓకే అండి. ఇది నేను ప్రతి పర్సెంటేజ్ని ప్రతి కేటగిరీ వైజ్ అయితే నేను చదవను. ఇక్కడ మీకు ఇచ్చిన డిస్ప్లేలో చూసుకోండి. అలాగే తర్వాత ఈ సెకండ్ స్లైడ్లో 98.85 నుంచి 93.5% మధ్య ఉండేటువంటి పర్సెంటేజ్కి జనరల్ అభ్యర్థులకి, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ వారికి, ఎస్టీ వరకు కూడా ఎంతెంత ర్యాంక్ రావచ్చో కూడా నేను ఇక్కడ అంచనాగా చెప్పాను. ఇక్కడ కూడా నేను 93.5 వరకు ఎందుకు ఆగాను అంటే, ఈసారి 93.5%తో కట్ అయిపోవచ్చు. అంటే జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫైయింగ్ జనరల్ అభ్యర్థులకి 93.5తో కట్ అయిపోవచ్చు అనేది ఒక అంచనా. కాబట్టి 93.5% వరకు నేను ఇక్కడ మీకు ర్యాంకులు ఇవ్వడం జరిగింది. కానీ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వారికి అయితే మాత్రం జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి అయితే ఇంకా క్వాలిఫైయింగ్ ఇంకా తగ్గుతుంది. వాళ్ళైతే దగ్గర 80% వరకు కూడా చూసుకోవచ్చు. 85% వరకు కొంతమంది చూసుకోవచ్చు. ఎస్టీ వారైతే 60% వచ్చినా సరే క్వాలిఫై అవుతారు. కాబట్టి ఇది క్వాలిఫైయింగ్ కూడా కొంత అవగాహన ఉంటుందని నేను 93.5% వరకు కూడా ఈ వీడియోలో మీకు ఈ స్లైడ్లో చెప్తూ ఉన్నాను. తర్వాత 93.5% వరకు కూడా చాలా కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ, ముఖ్యంగా ఫీమేల్ అభ్యర్థులకైతే సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు వచ్చిన పర్సెంటేజ్ ఎంత, మీ కేటగిరీలో నేను ఇచ్చిన ర్యాంక్ ఎంత చూసుకోండి. మీరు దగ్గరగా ఇంత ర్యాంక్ వస్తుందని ఒక అంచనా వేసుకోండి. ఎందుకంటే నేను బెటర్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు సెకండ్ సెషన్కి కొంచెం సీరియస్గా ప్రిపేర్ కండి. మీరు ఎక్కడైతే ఫస్ట్ సెషన్లో ఏ సబ్జెక్ట్లో కొంచెం తగ్గింది, ఏ సబ్జెక్ట్లో మీరు మిస్టేక్స్ చేశారు, ఆ మిస్టేక్స్ని కవర్ చేసుకొని ఇప్పుడున్న ర్యాంక్ కంటే మెరుగైన ర్యాంక్ తెచ్చుకోవడానికైతే ప్రయత్నం చేయండి. ఇది మీకు అర్థం అవడం కోసం ఈ వీడియోలో మీ పర్సెంటేజ్లు, నా అంచనా ర్యాంకు ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి టేక్ పాజిటివ్గా తీసుకోండి. ముఖ్యంగా నేను ఎస్సీ ఎస్టీ వారికి ఇచ్చిన ర్యాంకులు నాకు కొంత చాలా అంచనాతో ఇచ్చినదండి. జనరల్ అభ్యర్థుల ర్యాంకులు అయితే చాలా వరకు దగ్గరగా ఉంటాయి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వారికి ఏమవుతుందంటే ఎంతమంది ఎగ్జామ్ రాస్తారో తెలియదు. కాబట్టి వాళ్ళు రాసిన దాని మేరకు వాళ్ళ ర్యాంకులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం అంచనా వేరియేషన్ అయితే కొంచెం ఉండొచ్చు. యాక్యురేట్ చాలా వరకు ఉండకపోవచ్చు, మేబీ ఉండొచ్చు. అది రాసినటువంటి స్టూడెంట్ని బేస్ చేసి
ఆధారపడి ఉంటాయి ఈ ర్యాంకులు. కాబట్టి మీరు చాలామంది వీడియోని చూస్తూ ఉన్నారు, లైక్ చేయట్లేదు. ఒక 5,000 6,000 మంది చూస్తే ఒక 20-30 మంది లైక్ చేస్తున్నారండి. లైక్ చేయండి. దిస్ ఈజ్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు మాకు ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చినట్టు అవుతుంది. లైక్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం బూస్టింగ్ వస్తుంది. దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ చేయండి. మీ ఇష్టం, షేర్ చేసినా చేయకపోయినా నాకేమీ ప్రాబ్లం కాదు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ మీకు అవసరమైనప్పుడు వస్తాయి. మీరు జేఈ ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, జేఈ అడ్వాన్స్ వరకు కూడా నేను చెప్తూ ఉంటాను. కాబట్టి అందరూ కూడా మరొకసారి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.